నిన్న రేవంత్ రెడ్డి గారు లిఫ్ట్ లో మీకు ప్రమాదం తప్పింది. అది ప్రమాదం తప్పింది. మీరు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు కదా సార్. రేవంత్ రెడ్డి గారు కర్మ సిద్ధాంతాన్ని నమ్మినట్లయితే ఆ కర్మ మీకు లిఫ్ట్ రూపంలో తగులుకుంది. ఇది జస్ట్ మీకు ఒక కర్మ అనేది ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేసింది. మీకు మీ తల్లి చేసినటువంటి పుణ్యమే మిమ్మల్ని కాపాడింది. మీ తల్లిదండ్రులు ఎక్కడో పుణ్యం చేసి ఉంటారు. ఆ పుణ్యమే మీకు శ్రీరామ రక్ష అయ్యి నిన్న మీకు ఏం జరగకుండా ఆ లిఫ్ట్ ప్రమాదం మిమ్మల్ని కాపాడింది. సో దీన్ని బట్టి ఏమర్థమైంది సార్, ఇక్కడైనా ఒక్కసారి ప్రమాదం జరిగి ఏమన్నా జరిగితే ఎవరు సార్ బాధ్యులు? ఏమైతుంది సార్? మీరు సంపాదించిన డబ్బు, పేరు అన్ని ఒక్క క్షణంలో పటాపంచలు అయిపోతాయి. పేరు పటాపంచలు కాదు, కానీ డబ్బు అయితే మీరు వాడుకోరు కదా, వేరే వాళ్ళు వాడుకుంటారు. ఏమైంది సార్? అదే మీరు సక్రమమైన దారిలో పోతే, మీరు డబ్బులు కలెక్షన్ కి రాకపోతే, గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకోకపోతే, లేకపోతే ఇంకేదైనా స్కామ్ లో వేలు పెట్టకపోయి ఉంటే అసలు లిఫ్ట్ ప్రమాదం కూడా జరిగేది కాదు. నేను అడిగితే సారీ టు సే దిస్. కర్మ సిద్ధాంతం అనే ఒక సిద్ధాంతాన్ని రేవంత్ రెడ్డి గనక నమ్మినట్లయితే మీరు చేసినటువంటి కర్మకు ఎవరు బాధ్యులు కాదు, మీరే బాధ్యులు. అందుకే లిఫ్ట్ ప్రమాదం ద్వారా ప్రకృతి మీకు ఒకటి చెప్పింది, ఒక సంకేతం ఇచ్చింది. ఆ సంకేతానికి మీరు సవరించుకుంటారో లేకపోతే ఇంకా అట్లనే పోతారో అనేది మీ అదృష్టం. ఏ జన్మలో మీ తల్లిదండ్రులు చేసుకోవటువంటి పుణ్యం నిన్న మీకు ఏం కాకుండా మీరు బయటపడినారు. చాలా సంతోషం. మీకు ఏం కావద్దు కూడా, భగవంతుడి దయ వల్ల సల్లంగా ఉండాలి. కానీ దయచేసి వాళ్ళ బతుకులు తీర్చిదిద్దండి సార్. ఉద్యోగాలు అమ్ముకున్నారు సార్. ఇవన్నీ ఈ పేపర్లో రాయడం మానేసి ఎప్పుడో బంద్ చేసి దాన్ని బొంద పెట్టారు. రాయరు కాబట్టి మాలాంటి వాళ్ళకి మాట్లాడాల్సి వస్తుంది. మీరు కావాలంటే నేను చూపిస్తా ఉండండి ఒకసారి. ఇగో ఇట్లుంటది కర్మ అంటే. రేవంత్ అన్న, నీకే ఉద్యోగాలు అమ్ముకోవడం దగ్గర నుంచి ప్రకృతితో ఆడుకోవడం వరకు, చెట్లు నరకడం వరకు, అట్లాగే ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఆ ప్రభాకర్ రావు దగ్గర నుంచి హచ్చని తుమ్మిన దగ్గిన ఎవరికైనా అన్యాయం చేసినా ఈ కర్మ కాలం అనేది ఎవరిని కూడా వదిలిపెట్టదు అని చెప్పి దాని అర్థమే ఇది. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు చూడాల్సినటువంటి పాట ఇది పరిస్థితి. సో డెఫినెట్ గా ఇది అందరికి ఉంటది. ఇది ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, ఇది అందరికి ఉంటది. కర్మ అనేది ప్రతి ఒక్కరికి అనేది ఉంటది. అది ప్రభాకర్ రావుని వదిలిపెట్టదు, బీఆర్ఎస్ వాళ్ళని వదిలిపెట్టదు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని వదిలిపెట్టదు, రేపు పొద్దుగాల వస్తే బీజేపీ వాళ్ళని వదిలిపెట్టదు, లేకపోతే ఇంకొవరిని కూడా వదిలిపెట్టదు. సో డెఫినెట్ గా కర్మకు మీరు సమాధానం చెప్పాలి, కర్మకు మీరు బాధ్యత వహించాలి. ఈ లిఫ్ట్ యాక్సిడెంట్ జరిగింది కదా, అది కూడా రేవంత్ రెడ్డికి జరిగింది కూడా కర్మ ఫలితమే. రేవంత్ రెడ్డి కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాడు, మాకు తెలుసు. ఓకే, సో ఈ కర్మ సిద్ధాంతాన్ని నమ్మే రేవంత్ రెడ్డి లిఫ్ట్ ఎట్లా చెడిందో, మరి ఎట్లా అందులో ఇరుక్కున్నాడో, ప్రమాదం ఎట్లా తప్పిందో ఇవన్నీ కూడా తెలుసుకుంటే బాగుంటది. ఇకనైనా మారితే బాగుంటది అని చెప్పి అనుకుంటున్నాం.